Hi everybody, I am your Prasad. This is our third video on avoid COVID. As we have completed introduction history part 1 video and symptoms of novel corona and remedies of it part 2 video. The part 3 I told it's important, prevention, care is awareness, right? Why I told important? Because in our general life, మన జనరల్ లైఫ్లో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది దీంట్లో కవర్ అవుతుంది. సో ఐ టోల్డ్ ఇట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఆల్రెడీ టోల్డ్ నేను తెలుగులో కూడా మాట్లాడతాను చెప్పాను. సో టు బెటర్ అండర్స్టాండ్ ద అవేర్నెస్ పార్ట్, ద టైటిల్ ఈజ్ ప్రివెన్షన్, కేర్ ఈజ్ అవేర్నెస్, రైట్? Here a quotation is there, we know that prevention is better than cure. Prevention is better than cure. Simply saying care is cure. Before getting any disease, taking care before the getting disease is called prevention, right? For example, we are getting fever, cold, cough, any disease. After getting disease, we will take medicines. So it is good to priorly will take some care to not to get the disease. But here in this special case, we don't have any medicine. In this novel corona, COVID disease, no medicine, no vaccine, no antivirus. So there is no other option than prevention. That's why I kept the name, your awareness is a prevention. మీరు దాని గురించి తెలుసుకోవడము, రాకుండా ఎలా ఉండాలి అనే జాగ్రత్తలు తెలుసుకోవడమే ప్రివెన్షన్. దానికి అదే మందు, ఇంకా వేరే మందు లేదు. అందుకే ఐ కెప్ట్ ద టైటిల్ లైక్ దట్. ఓకే, దానికి మనం ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? డోంట్ గో అవుట్ సైడ్, డోంట్ గో అవుట్ ఆఫ్ ది హౌస్, రైట్? వాళ్ళందరూ ఎవ్రీబడి స్టేయింగ్, స్టే హోమ్, స్టే హ్యాపీ, స్టే హార్మ్లెస్, హెచ్హెచ్, స్టే హోమ్, స్టే సేఫ్, ఎవ్రీబడి సేయింగ్, రైట్? డోంట్ గో. ఇఫ్ యూ నీడ్ టు గో, ఏమైనా అవసరం పడ్డది కంపల్సరీ అంటే గో అవుట్ వేరింగ్ ఏ మాస్క్. ఎవ్రీవేర్ ఇన్ యూఎస్ఏ కానీ ఎక్కడ ఎవ్రీవేర్ దే మెన్షన్ దట్ యూనివర్సల్ మాస్కింగ్, యూనివర్సల్ మాస్క్. ప్రతి ఒక్కళ్ళు మాస్క్ వేసుకోవాలి. నేను ముందే చెప్పాను, కరోనా రాకముందు వచ్చిన తర్వాత ఇక అందరూ మాస్క్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది అనుకుంటా, రైట్? ఇక్కడ మాస్కుల గురించి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మాస్కుల గురించి మాట్లాడితే ఇన్ ద మార్కెట్ వీ ఫైండ్ సమ్ టైప్ ఆఫ్ మాస్క్. ఇది ఒక రకమైన మాస్క్, రైట్? ఇలా పెట్టుకొని వెనక ఇలా అతికించుకోవచ్చు, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కొన్ని దొరుకుతున్నాయి, ఇలా వేసుకుంటే ఈజీగానే ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఇది సేమ్ టైప్, కొద్దిగా టైట్గా ఉంటుంది. విల్ గెట్ సమ్ స్వెట్ ఇన్సైడ్ బికాజ్ ఐఎమ్ యూజింగ్ ఇన్ రియల్ లైఫ్, రైట్? అండ్ మెడికల్ షాప్లో వీ ఫైండ్ దిస్, బట్ థింక్ దే ఆర్ గివింగ్ దిస్ ఫ్రీలీ. కానీ వాళ్ళు ఇక్కడ పట్టుకుంటారు, దీని మీద కూడా వైరస్ ఉంటుంది. దిస్ ఈజ్ సీల్డ్ వన్. ఇది తీసిన తర్వాత ఒక్కసారి యూజ్ చేసి, వన్స్ ఇఫ్ యూ యూజ్ వీ కెనాట్ యూజ్ ఫర్ నెక్స్ట్ టైం. దిస్ ఆర్ ఎక్స్పెన్సివ్, వాళ్ళకి రేటు కూడా ఎక్కువ అమ్ముతారు బికాజ్ డిమాండ్ ఎక్కువ అయిపోయింది. దిస్ ఈజ్ వన్ మోర్, కొద్ది కాస్ట్ ఎక్కువ, రైట్? ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్. ఇది కూడా ఎక్కువ యూజ్ చేసిన తర్వాత వాడలేం. బట్ బెస్ట్ చాయిస్ ఈజ్ మన వాట్సాప్లో కూడా వస్తుంది, కర్చీప్ ఈజ్ బెస్ట్ వన్. కర్చీప్ ఈజ్ బెస్ట్ వన్. కొంతమంది చూపించారు కూడా ఇలా ఎలా చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలని. అది కూడా మీకు టైం లేదు, త్వరగా బయట పోవాలి, మార్కెట్ పోవాలి, ఇంపార్టెంట్ వెజిటబుల్స్ ఏమైనా తేవాలి అనిపిస్తే సింప్లీ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని సరిపోద్ది, మూడేసుకుంటే సరిపోద్ది. ఇక దీనికి కూడా సింపుల్, ఒక డాక్టర్ చెప్పారు వాట్సాప్లో, ఏంటంటే ఇది పెట్టుకొని ఒక లైటర్ వెలిగించి అని ఊదితే ఆ లైటర్ ఆరిపోవద్దు. అట్లా 2 లేయర్ ఉండాలి. 2 లేయర్ ఎందుకంటే బ్యాక్టీరియా, ఐ టోల్డ్ యూ, బ్యాక్టీరియా వీ కెన్ సీ ఇన్ ద మైక్రోస్కోప్. వైరస్ ఈజ్ స్మాలర్ దాన్ ద బ్యాక్టీరియా. దిస్ కరోనా, నావెల్ కరోనా వైరస్ ఈజ్ స్మాలర్ దాన్ ది బ్యాక్టీరియా. బట్ ఎమాంగ్ ఆల్ వైరసెస్, వేరే వైరస్లు ఉన్న దాటిల్లో ఇది కొద్దిగా థిక్ ఉంటుంది, కొద్దిగా పెద్ద ఉంటుంది. సో ఈ 2 లేయర్ ఉందనుకోండి, ఆ 2 లేయర్ ఈ హోల్స్ నుంచి బయట పోదు, అవతల ఉన్నోళ్ళ నుంచి మనకు రాదు, మనకుంటే బయటికి పోదు, ఓకేనా? సో కర్చీప్ చీప్ అండ్ బెస్ట్. ఒక 2-3 ఉంటే ఉతుక్కోవచ్చు, మళ్ళీ వేసుకొని మూడేసుకోవడం కూడా బెస్ట్, రైట్? సో మాస్క్లో ఇన్ని రకాలు ఉన్నాయి, రైట్? సో మాస్క్, యూనివర్సల్ మాస్క్ నాకు తెలిసి ఇప్పుడు లాక్డౌన్ తీసి మెయిన్ ఫంక్షన్స్, స్కూల్స్ ఏదున్నా మాస్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? వెల్ దెన్ గ్లౌజెస్ కూడా వేసుకోండి ఇఫ్ నెసెసరీ. హోమ్ డెలివరీ చేసేటోళ్ళు, కొన్ని టైంలో వర్క్ చేసేటోళ్ళు, దే నీడ్ టు వేర్ గ్లౌజెస్ కూడా కంపల్సరీ కాదు, వేసుకుంటే బెస్ట్, చేతికి అంటకుండా ఆ వైరస్. గ్లౌజెస్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఇది చింపాను, ఇది ఆపరేషన్ యూజ్ చేయలేదు, ఆపరేషన్ గ్లౌజ్.
ఇదేంటంటే ఇది వేసుకుంటే చేతికి అతుక్కుపోయినట్టు ఉంటుంది రబ్బర్ లాగా. వెన్ గో అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈస్ హాట్ బాగా స్వెట్ పట్టి చిరాకు అనిపిస్తుంది. రైట్, ఎక్కువసేపు వేసుకోలేం. రెండోసారి వీ కెనాట్ రీయూజ్. మాస్క్ కానీ గ్లౌజెస్ రీయూజ్ అయ్యేటట్టు వేసుకుంటే బెస్ట్. మాస్క్ అండ్ గ్లౌజెస్ రీయూజ్, ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ వీ కెనాట్ బేర్ ద అమౌంట్, రైట్. దెన్ ఇది ఒక రకము. దే టోల్ దట్ వీ కెన్ రీయూజ్ ఇట్. అండ్ ఇది వింటర్లో వచ్చేది. ఇది బెటర్, దిస్ ఈజ్ బెస్ట్. ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది, ఎందుకంటే వేసుకొని పోవచ్చు, మళ్ళీ దీన్ని మనం ఉతికి వాడుకోవచ్చు. ఎందుకంటే మన చేతికి అంటదా వైరస్. మనం బయట వెళ్ళి వెజిటబుల్స్ తీసుకున్నా, వేరే కిరాణా షాప్లో సరుకులు తెచ్చుకున్నా కానీ మన చేతికి అంటదు, మళ్ళీ వచ్చి కడుక్కోవచ్చు. కానీ దీనికి ఉంటుంది, కడిగి దీన్ని ఎండబెట్టేసేయాలి. ఓకే, గ్లౌజెస్లో రకాలు. మెయిన్గా హోమ్ డెలివరీ చేసేటోళ్ళు వాళ్ళైతే గ్లౌజెస్ కంపల్సరీ. ఫుల్ హ్యాండ్ షర్ట్, బయటికి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాల్సి వస్తే ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోండి, రైట్. అండ్ నో మోర్ యాక్సెసరీస్, గోల్డ్ చైన్స్, గోల్డ్ రింగ్స్, వాచెస్ వేరే ఎక్స్ట్రా తీసుకెళ్ళద్దు. బికాజ్ ఆ జెమ్స్, ఆ వైరస్, ఆ బ్యాక్టీరియా అనేది దాని మీద కూర్చొని మన ఇంటికి వచ్చేస్తాయి హాయిగా. వేరే వాళ్ళు తగ్గినప్పుడు, వస్తువులు ముట్టుకున్నప్పుడు దే కమ్ విత్ అస్. అండ్ మొబైల్ ఫోన్స్ మనం అవాయిడ్ చేయలేము, అది మన బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోయింది. కానీ వెరీ వెరీ డేంజరస్. ఆన్ ది మొబైల్ ఫోన్స్ ద బ్యాక్టీరియా వైరస్ ఎంత ఉంటుంది అంటే టాయిలెట్స్లో ఉన్నంత ఉంటుంది. I have one planning of taking a video on mobile phone also, smartphone. How to use smartphone smartly అని టైటిల్ కూడా ఉంది. హౌ టు యూజ్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్లీ అనే టైటిల్ ఉంది. దీని మీద స్పెసిఫిక్గా వీడియో తీయబోతున్నా, అంటే ఫోన్ ఎలా వాడాలని. ఇక్కడ వచ్చేసరికి ఈ కాంటెస్ట్, ఈ సందర్భంలో ఫోన్ ఏం చేయాలంటే ఈ 3 సార్లు 4 సార్లు తుడవండి, రైట్. నిన్న మీకు చెప్పాను, స్పిరిట్ లేదా డెటాలు వాటర్లో కొద్దిగా పోసి కర్చీప్ ఏదైనా తడిపి తుడండి. నీళ్ళతో తుడొద్దు, ఫోన్లు పాడైపోతాయి, పని చేయవు, రైట్. తడిపి తుడండి 3 times మొత్తము. ఒకవేళ మీకు దాంట్లో డోమ్ అట్లా కవర్ ఉంటే ఈ కవర్ కూడా తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ వెనక ఇలా ఉందనుకోండి, ఇది కూడా తీసి దీన్ని కూడా అదండి తుడండి. బ్యాక్టీరియా అంతా పోతుంది, లేకపోతే అంతనే ఉంటుంది. నెక్స్ట్ 1 meter డిస్టెన్స్. ఎవ్రీబడి సేయింగ్ సోషల్ డిస్టెన్సింగ్. ఒకళ్ళకొకళ్ళ మధ్యలో 1 meter. 1 meter అంటే మళ్ళీ మీకు డౌట్ కొంతమందికి, ఎంత దూరం మీన్స్ 3 feet 2 inches. ఒక స్కేల్ ఉందనుకోండి, అది 1 feet, ఇలా ఉంటే 1 feet. 3 feet 2 inches, బెటర్ 4 feet అని గుర్తుపెట్టుకోండి. మనం ఇలా అంటే అవతల వాళ్ళు కూడా ఇలా చేసేస్తే ఒకళ్ళకొకళ్ళు చేయి తగలొద్దు, అంత దూరం ఉండాలి. ఇట్ కుడ్ బి బెటర్ 4 feet. 4 feet ఉంటే చాలా బెస్ట్. వాళ్ళ నుంచి మనకి ఏమీ వ్యాప్తి చెందదు. అది ఎలా వస్తుందంటే కొద్దిగా లింక్ ఇస్తాను నేను, రైట్. వాష్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఏమన్నా అంటే ఎవ్రీ 2 hours ఒకసారి వాష్ చేయమన్నారు. అది ఎందుకేంటని చెప్తాను నేను 1 hour ఒకసారి వాష్ చేయమని చెప్తాను. ఇంకోటి, ఐ టోల్డ్ ఇన్ మై ప్రీవియస్ ఫస్ట్ వీడియో, ఆ నోవెల్ కరోనా వైరస్, జూమ్ దిస్, ఈ బొమ్మ కనబడేటట్టు. నోవెల్ కరోనా వైరస్ అనేది ఒక షెల్ లాగా ఉంటుంది, అది చాలా స్ట్రాంగ్. నోవెల్ అంటే కొత్తగా మ్యూటేషన్ చెందుతూ వచ్చింది. ఆ వైరస్ కూడా థింక్ చేస్తారు, స్ట్రాంగ్గా బిల్డ్ వచ్చింది అది కూడా, రైట్. అది అంత అడ్డంగా చనిపోదు. సో 20 seconds మనం హ్యాండ్ వాష్ చేసేది కూడా చాలామంది చూపించారు. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు చెప్పారు, అది నాకు చాలా నచ్చింది యూట్యూబ్లో. 1 2 3 4 5 అండ్ గోర్లు కూడా కేటీఆర్ సార్ కూడా చెప్పారు, రైట్. సీఎం కేసీఆర్ సార్ వాళ్ళ సన్ కేటీఆర్ సార్ కూడా చూపించారు. వెరీ నైస్, ఐ అప్రిషియేట్ అవర్ గవర్నమెంట్. చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. ఇలా గోర్లలో కూడా ఉంటుంది, గోర్లు కట్ చేసేసుకోండి. నీట్గా ఉంటే ఈజ్ గుడ్. నో నీట్నెస్ లీడ్స్ టు గాడ్. దేవుణ్ణి పూజ చేసినట్టే నీట్నెస్. సో గోర్లు కూడా క్లీన్ చేసుకోండి. ఇక్కడ వరకు అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ వరకు 30 seconds కడిగితే కానీ ఆ వైరస్ చనిపోదు, రైట్. దానిపైన షెల్ కరిగి అది చనిపోదు. 20 seconds అన్నారు, 30 seconds కడుక్కోండి. ఎందుకు కడగాలంటే, రైట్, అది కూడా నేను చెప్తాను. వెన్ వి గో అవుట్ సైడ్ ఎవరికన్నా ఉంటుంది, మనకు తెలియదు ఎవరికి ఉందో. దాని నుంచి ఎలా వస్తుంది, నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను, రైట్. ఏంటంటే డ్రాప్లెట్స్ ఫ్రమ్ ది పాజిటివ్ పర్సన్ ఎఫెక్ట్ హెల్దీ నెగిటివ్ పర్సన్స్ త్రూ దే కాఫ్. ఫస్ట్ వాళ్ళు దగ్గినప్పుడు దే కాఫ్, నెక్స్ట్ స్నీజ్ వాళ్ళు తుమ్మినప్పుడు, సెకండ్ వన్. థర్డ్ వెన్ దే స్పీక్, వెన్ దే టాక్ వాళ్ళు మాట్లాడినప్పుడు, రైట్. వెన్ దే టాక్ మాట్లాడినప్పుడు డ్రాప్లెట్స్ వాళ్ళ నుంచి తుప్పర్లు బయటపడినప్పుడు, ఆ ఒక్కొక్క తుప్పర్లో చాలా వైరస్ ఉంటాయి. ఎన్నో నెంబర్ చెప్పలేము కానీ చాలా నావెల్ కరోనా వైరస్ ఉంటుంది. వాళ్ళకి పాజిటివ్ ఉండి వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉంటే అది పడుతుంది. బట్ అకార్డింగ్ టు వైరల్ లోడ్ హీ ఎఫెక్టెడ్. వాళ్ళు ఎదురుగున్నోళ్ళు వాళ్ళ ముఖం మీద పడితే ఇక డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిన ఉంటాయి. అదే ఈ మాస్కింగ్, సోషల్ డిస్టెన్సింగ్ వల్ల రాదు. లేకపోతే వాళ్ళు ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇలాంటిది ఏమైనా పట్టుకున్నప్పుడు, రైట్, లేకపోతే వాళ్ళు ఏమైనా కవర్స్ పట్టుకున్నప్పుడు, ఏమన్నా వాళ్ళు
వెజిటబుల్స్ అమ్ముతున్నప్పుడు, వాళ్ళ కరెన్సీ ఇచ్చినప్పుడు కూడా, నోట్స్ పైసలు ఇచ్చినా కానీ పైసల ద్వారా కూడా వచ్చేస్తుంది. సో అలా కొంతమంది సర్వే వాళ్ళ సైంటిస్టులు ఏమన్నారంటే ప్లాస్టిక్ మెటల్ సర్వీసులు, మెటల్ లిఫ్ట్లో వెళ్ళినప్పుడు మనం మెట్లెక్కి సూపర్ మార్కెట్ పోయినప్పుడు ఆ మెట్ల పైన ఉండే స్టీల్ రాడ్స్ పైన 3 days ఉంటుందని చెప్పారు. వెరీ వెరీ సీరియస్. డోంట్ నో ఎగ్జాక్ట్ తెలియదు కానీ 3 days ఆ వైరస్ అక్కడే బతుకుంటుందని చెప్పారు పడ్డ తర్వాత, రైట్. ఇంకా వేరే క్లోత్స్ పైన కొన్ని రోజులు ఉంటుంది, ఎయిర్ గాలిలో ఉండదు అని చెప్పారు. స్కిన్ ద్వారా పోదు అని చెప్పారు కొంతమంది. పోయేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం ఇంకోటి రాశాను నేను, టు స్టాప్ స్ప్రెడ్డింగ్ COVID-19 డోంట్ టచ్ మెన్ ఫన్నీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మౌత్, ఐస్ అండ్ నోస్. మౌత్, ఐస్, నోస్ టచ్ చేయొద్దు. అయితే హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఎవ్రీ 1 hourకి. ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు మనం బయటికి వెళ్ళేసి వచ్చాము, ఏదేమో మనం పట్టుకొని వచ్చాము, వీ క్యారీ ద వైరస్. వైరస్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మన ఇంట్లో గేట్ పట్టుకుంటాము, అన్ని వస్తువులు పట్టుకుంటాం, అన్నిటిపైన మన వైరస్ కూర్చుంటుంది. నెక్స్ట్ మన ఇంట్లో వాళ్ళు కానీ వేరే వాళ్ళు పట్టుకుంటారు. అవి పట్టుకున్నప్పుడు మళ్ళీ మనకు జనరల్గా మనం ఈ నోస్ని ఇట్లా గెలకటము, మౌత్ అవి గెలుపుతుంటాం. సో అలా చేయకుండా ఎవ్రీ 1 hourకి ఒకసారి వాష్ చేస్తే అక్కడికక్కడ కిల్ చేస్తుంటాం వైరస్ని. 20 seconds మినిమం, 30 seconds. లేకపోతే మనమే ఇక్కడ నుంచి తీసుకొచ్చి వైరస్ని ఇక్కడ ఇంట్లో మొత్తం స్ప్రెడ్ చేసేస్తాం. సో ఎవ్రీ 1 hourకి ఒకసారి కడుక్కోవాలి. అందరు కడుగుతారు, ఊకుకి ఎందుకు కడగాలని. కడగకపోతే ప్రతిసారి చాలామంది చెప్తున్నారు ఏ ఆబ్జెక్ట్ పట్టుకున్నా నెక్స్ట్ ముఖం టచ్ చేయాలంటే మనం చేయి గడిగే టచ్ చేయాలి, రైట్. సో ఇది హ్యాండ్ వాష్ చేసే ఇంపార్టెంట్ అందుకనమాట. సో హ్యాండ్ వాష్ చేయటము ఇక్కడ ఇంపార్టెంట్. నేను స్టార్ గుర్తు పెట్టాను. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేయటం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత, రైట్. సో ఇది ఎఫెక్ట్ అయ్యేది. ఇక్కడ నేను నిన్న చెప్పిన దాంట్లో ఇది కొద్దిగా ఎక్స్టెన్షను. వామ్ వాటర్, వేడి నీళ్ళు, దాంట్లో సాల్ట్, టర్మరిక్, పసుపు వేసి గార్గిలింగ్ చేయండి. మీకు చిన్న కాఫ్, కోల్డ్ వచ్చింది అనుకోండి, ఏం భయపడొద్దు. సిమ్టమ్స్ వచ్చాయా లేదా, ఇప్పుడు అదే లైఫ్లో కొద్దిగా పెద్ద భయం అయిపోయింది. సో అట్లీస్ట్ మనకి బాగా లేజీ ఉంటుంది. నేను ఒక వీడియోలో చెప్పాను ఏమేమి ప్రిపేర్ చేసుకోవచ్చు అని. సో అంత చేయలేకపోతే అట్లీస్ట్ వామ్ వాటర్తో అయినా గార్గిలింగ్ చేయండి, ఓకేనా. మన హ్యూమన్ బీయింగ్ బాడీ ఎట్లా క్రియేట్ చేశాడంటే దేవుడు, ఏ వైరస్ కానీ ఏ జబ్బు అంత తొందరగా అటాక్ కాదు. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా దానంతట అదే హీల్ చేసుకునేటట్టు ఉంటుంది, ఏ ఫస్ట్ ఎయిడ్ చేయకున్నా కూడా. అలానే మనకి ఇక్కడ కొండ నాలుక ఉంటుంది, ముక్కులో వెంట్రుకలు ఉంటాయి, చెవులో ఉంటాయి, కంట్లో ఇవి ఉంటాయి. సో ఆ వైరస్ బ్యాక్టీరియా అంత తొందరగా పోదు లోపలికి, ఇక్కడ ఆపేస్తుంది. అప్పుడు మనము ఈ గార్గిలింగ్ చేయడం వల్ల, ఇట్లా గార్గిలింగ్ చేయడం వల్ల చేసి ఊసేస్తే ఇక్కడ ఉన్నది వెళ్ళిపోద్ది. దాని తర్వాత నీళ్లు తాగాలి, ఓకేనా. వామ్ వాటర్, సాల్ట్తో అట్లీస్ట్ గార్గిలింగ్ చేయండి, ఓకేనా. మన ఇంట్లోకి ఏమొస్తాయి? సో ప్రివెన్షన్ ఇక్కడే ఇది ఇంపార్టెంట్ అని చెప్పానంటే, మన ఇంట్లోనే కూర్చోండి. ఇంట్లో కూర్చున్నా కానీ వైరస్ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? వెజిటబుల్స్, సరే మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా కానీ లేదా మనం వెళ్ళి తీసుకొచ్చినా వీల్ బ్రింగ్ వెజిటబుల్స్, ఓకేనా. ఫింగర్ అడ్డం వస్తుంది చూసుకోండి. వెజిటబుల్స్ వీ బ్రింగ్ హోమ్. దెన్ మిల్క్, కర్డ్ ప్యాకెట్స్, అవి ఎక్కడెక్కడ తయారైతాయో ఏమో తెలియదు. గ్రోసరీస్, సరుకులు, న్యూస్ పేపర్ వాటిపైన ఉండదు అంటున్నారు సైంటిస్టులు. WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, కొంతమంది ప్రొఫెసర్లు స్టార్టింగ్లో ఒకలాగా చెప్పారు, మెల్లమెల్లగా మార్పు చెందుతున్నాం. ఇప్పుడు ఎయిర్ ద్వారా కూడా మా మధ్య చెప్పారు, ఆ డ్రాప్లెట్స్ బరువు తక్కువ ఉంటే ఎయిర్ ద్వారా కూడా కొద్దిగా ఇంకెక్కువ దూరం పోతుంది అన్నారు. సో కొద్ది డేంజర్. అన్నింటిలో మన ప్రికాషన్ జాగ్రత్తగా ఉంటే బెస్ట్ కదా. కరెన్సీ నోట్స్, కాయిన్స్, సర్వెంట్, ఇంటికి వచ్చే సర్వెంట్ కూడా మనం బయట ఒక హ్యాండ్ వాష్ పెట్టేసి ఆమె రాగానే చెప్పులు ఇప్పేసేయమ్మ అండ్ చేతులు కడుక్కొని లోపల మాస్క్ పెట్టుకొని లోపలికి వస్తే బెస్ట్. సో వెజిటబుల్స్ ఏం చేయాలంటే ఒక బకెట్లో వాటర్ పెట్టేసి తేంగానే అన్నీ దాంట్లో పడేయండి. సో దాంట్లో ఉన్న ఎరువులు, ఆ పెస్టిసైడ్స్, ఆ దుమ్ము, డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది, రైట్. క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో బకెట్లో వాటరు, సాల్ట్ వేయాలి. వేసి ఇక్కడ కరోనాను కడుగుతున్నాం. ఈ ప్రాసెస్ ఐ టోల్డ్ యూ ఇన్ మై ప్రీవియస్ వీడియో. ఈ పనులు లైఫ్ లాంగ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా, ఫ్రూట్స్ రాయలే నేను, ఫ్రూట్స్ కూడా, రైట్. ఫ్రూట్స్ కూడా ఇదే ప్రాసెస్ 2 times కడగాలి. ఒక బకెట్లో వాటర్ పోసి దాంట్లో పట్టేసేయండి, ఒక 5 minutes నాననిచ్చి దాని తర్వాత అవి తీసేసి వాటర్ చూస్తే మీకే తెలుస్తుంది. బికాజ్ ఐఎమ్ లివింగ్ లైక్ దట్, సో మచ్ డస్ట్, రైట్. ఆ ఫ్రూట్స్ కడగండి. రెండోసారి నీళ్ళలో సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి. సో అక్కడికి ఒకటి అయిపోద్ది. మిల్క్ ప్యాకెట్ వస్తే ఏం చేయాలి? మిల్క్ ప్యాకెట్ కూడా వాటర్లో కొద్దిగా డెటాల్ పోసి అక్కడే కడగండి, బయటే కడగండి, మళ్ళీ మనం చేయి కడుక్కోవాలి. దెన్ ఓన్లీ బ్రింగ్ ఇట్.
ఇట్లాని ఒక టెన్షన్ బాగా ఎగ్జైట్ అయ్యి న్యూస్లన్నీ చూసి మిల్క్ని డేటాతో కడగకండి, మిల్క్ ప్యాకెట్ని కడగండి, రైట్. కర్డ్ ప్యాకెట్ సేమ్, ఆ కర్డ్ ప్యాకెట్ ఫోల్డింగ్ అన్ని, బిస్కెట్స్ గ్రోసరీ సరుకులు తెచ్చినప్పుడు ఆ బిస్కెట్ ప్యాకెట్స్, సోప్ ప్యాకెట్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అలానే తుడవాలి, వీటిని తుడవాలి. మరి కడిగితే బాగుండదు కదా. ఒక బౌల్లో వాటర్ పోసి, నేనైతే బ్రాట్ స్పిరిట్ తెచ్చాను, డెటాల్ అన్నీ తెచ్చుకున్నాను నేను. డెటాలు కొద్దిగా పోసి 2-3 ఆ మూతలో 2-3 సార్లు పోసి ఒక క్లాత్ తడిపి పిండి దాన్ని తుడండి, మళ్ళీ తడిపి తుడండి. అట్లా ప్రతి వస్తువు, ఇంటికి తెచ్చే ప్రతి వస్తువు తుడండి. తుడవగలిగే తుడండి, కడగగలిగే కడండి. న్యూస్ పేపర్ వచ్చినప్పుడు కొద్దిసేపు ఎండలో ఎండనియండి, బయట ఎండనిచ్చిన తర్వాత తేయండి. కరెన్సీ తెచ్చినా కూడా బయట కొద్దిసేపు ఎండబెట్టేసేయండి వాటిని, కొద్దిసేపు ఎండిన తర్వాత. కాయిన్స్ కూడా సేమ్. సర్వెంట్కి చెప్పండి డెటాల్ హ్యాండ్ వాష్ లిక్విడ్ బయట పెట్టి చేయి కడుక్కొని చెప్పులు ఇప్పేసి మాస్క్ వేసుకొని లోపల రమ్మనండి. బెటర్ మనమే చేసుకుని. కరోనా మనకి టాట్ సో మెనీ థింగ్స్. నెక్స్ట్ కూడా ఇక్కడ ఉంది, కరోనా టాట్ సో మెనీ థింగ్స్. మనమే కటింగ్ చేసుకుంటున్నాం, మనమే ఐరన్ చేసుకుంటున్నాం, మన పనులు మనమే చేసుకుంటున్నాం. చాలా నేర్పింది మనకి, రైట్, ఇంట్లో పనులు అవన్నీ. సో ఈ ఎఫెక్ట్ చాలామంది ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఏమంటారు అంటే దిస్ పాండమిక్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి వస్తుందని చెప్పాను. ఈ 2020లో వచ్చింది, ఇంకా 12 months to 18 months ఉంటుందని చెప్పారు ఈ ఎఫెక్ట్. సరే, యాంటీవైరస్ వస్తుంది, చాలా ఫాస్ట్ కనుక్కుంటున్నారు అందరూ, రైట్. ఆ వ్యాక్సిన్ వస్తున్నా కూడా 12 months to 18 months ఉంటుంది. అంటే 1 year to 1.5 years ఆర్ 2 years కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు స్కూల్స్, హాస్పిటల్స్లో లేదా సినిమా హాల్స్ అవి ఎప్పుడు ఓపెన్ అయితే ఎవరికి తెలియదు. మెయిన్ అయితే ఓపెన్ అవుతాయి షిఫ్ట్ వైజ్గా. ఈ 2 years 2022, ఇప్పుడు వీఆర్ ఇన్ 2022 ఇంకా 2 years వరకు సోషల్ డిస్టెన్సింగ్ అయితే కంపల్సరీ వీ నీడ్ టు ఫాలో, రైట్. దీస్ ఆర్ ప్రికాషన్స్, కేర్. ఈ కేర్ తీసుకుంటే ఇవే మందులు, రైట్. ఇది మీకు యూజ్ అవుతుంది. ఈ నా 3 partsలో ఈ పార్ట్ మన రియల్ లైఫ్లో యూజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ పార్ట్ కూడా ఇక్కడే రాసేసాను, చేంజెస్ మేడ్ బై కరోనా వైరస్. అంటే యూజెస్, అందరు యూజెస్ అని నా మీద కోపడకండి. మనకి ఫైనాన్షియల్, ఆర్థికంగా కొద్దిగా వెనకబడ్డాం, కానీ జనరల్ కామన్ మ్యాన్కి మనకేం అర్థం కావట్లేదు. ఆర్థికంగా వెనకబడ్డాం అంటే తెలియదు, అది గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కే తెలుస్తుంది అది ఆర్థికంగా వెనకబడ్డది. కానీ వైరస్ థింక్ చేస్తుంది ఎవ్రీ 100 yearsకి ఒకసారి. నా ఎర్త్ని, ద నేచర్ ఈజ్ క్యూరింగ్ ఇట్ సెల్ఫ్. ఎర్త్ని మనుషులకి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా పెట్టేసింది అది. దానంతట అది క్యూర్ చేసుకుంటుంది. ఏమేం చేసుకుంటుంది? నేచర్ క్యూరింగ్ ఇట్ సెల్ఫ్. ఓజోన్ పొర సెట్ అయిపోయింది, రైట్. నో పొల్యూషన్, ఫ్యాక్టరీలు లేవు, ఏరోప్లైన్స్ లేవు, ట్రైన్స్ లేవు, బస్సెస్ లేవు, వెహికల్స్ లేవు, ఏమీ లేవు. పొల్యూషన్ అంతా తగ్గిపోయింది. వెదర్ కొద్దిగా ఒక నార్మల్ కండిషన్కి వచ్చింది. నో హోటల్ ఫుడ్, జంక్ ఫుడ్ లేదు, వేస్ట్ ఐటమ్స్ ఏమీ లేవు, అంతా న్యాచురల్ ఇంట్లో. నో యాక్సిడెంట్స్, క్రైమ్ రేటు, యాక్సిడెంట్స్ అన్నీ తగ్గిపోయింది. అందుకే హాస్పిటల్ ఎవరు పోవట్లేదు. చిన్న దగ్గు, కాఫ్, కోల్డ్ వస్తుంటే వీఆర్ టేకింగ్, ఇంట్లోనే క్యూర్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు హాస్పిటల్ పోతే అసలు ఫుల్ జనాలు. నా వీఆర్ కమింగ్ టు నో హౌ దే ఆర్ కమింగ్. పెద్ద డిసీజ్కి మందు చూస్తున్నప్పుడు చిన్న డిసీజ్లు అవే క్యూర్ అయిపోతున్నాయి. నో క్రైమ్స్ లేవు, రైట్. సో మెనీ యూజెస్, చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. దెన్ యానిమల్స్, ప్లాంట్స్, లివింగ్ బీయింగ్స్ అంతా హ్యాపీగా ఉన్నాయి, ఎర్త్ మీద ఉన్నాయి. అవి ఉండాలి. ఎన్విరాన్మెంట్ స్టడీస్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో ఏ యానిమల్ అంతరించిపోయినా కూడా, ఏ లివింగ్ బీయింగ్ అంతరించినా హ్యూమన్ బీయింగ్కి కష్టం బతకటం, రైట్. సో వి కమ్ టు నో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఏమి ఇంపార్టెంట్? ఫార్మర్స్ ఇంపార్టెంట్, ఫుడ్ మినిమం కావాల్సినవి అవే కదా ఇప్పుడు కొనేవి. ఇప్పుడు పెద్ద ఫోన్లు, కార్లు ఏం కొనట్లేదు. వీ కమ్ టు నో వాట్ ఈజ్ ఇంపార్టెంట్. వీఆర్ లివింగ్ విత్ ఫ్యామిలీతో మంచిగా గడుపుతున్నాం, రైట్. మనీ వాల్యూస్ ఏంటో తెలిసింది. దెన్ మీ ఇంట్లో పెట్టుకోవాల్సిన ఏంటంటే, కీప్ ఎట్ హోమ్ హ్యాండ్ వాష్ లిక్విడ్, డెటాల్ది కానీ లైఫ్ బాయ్ది కానీ ఏదైనా హ్యాండ్ వాష్ లిక్విడ్ ముందే పెట్టుకోండి, ఎందుకంటే స్కార్సిటీ వస్తుంది. సెకండ్, డెటాల్ లిక్విడ్స్, బట్టలు ఉతికేటప్పుడు వాటిల్లో డెటాల్ లిక్విడ్ పోయండి. డెటాల్ లిక్విడ్ పైన రాసింది కరోనా వైరస్ 1, అది పాతది, రైట్. హిందీ బుక్స్లో కానీ అది ఉంది, కరోనా వైరస్ 1. ఇది నోవెల్ కరోనా వైరస్, నోవెల్ కొత్తగా వచ్చింది ఇప్పుడు. లైజాలు కింద ఫ్లోర్ని కడుగుతుండండి ఎప్పుడు, రైట్. స్పిరిట్ కూడా పెట్టుకుంటే బెస్ట్. డెటాల్ బదులు నీళ్ళలో స్పిరిట్ కూడా పోసి అప్పుడప్పుడు ఫోన్ను కూడా తుడండి. బీ హెల్తీ అండ్ బీ హ్యాపీ, రైట్. సో ఇండియాలో కొద్దిగా, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ వరల్డ్ జనరల్గా, ఇండియాలో కేసెస్ తక్కువ ఉన్నాయి ఏంటి అంటున్నారు. దానికి కొన్ని కారణాలు చెప్పారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వల్ల, ఇంకోటి మలేరియా. మన దగ్గర మలేరియా అంతకుముందు వచ్చినాయి కాబట్టి హైడ్రోక్లోరిక్ అనే మెడిసిన్ మనకి ఇంతకుముందు ఇచ్చారు డాక్టర్స్, అది వాడాం కాబట్టి మనలో కొద్దిగా సర్క్యులేట్ అవుతుంది. BCG అనే వ్యాక్సిన్ వేసుకున్నారు ఎక్కువ. దెన్
మన గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ హ్యాట్స్ ఆఫ్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మన దగ్గర పైసల కోసం వాళ్ళు చూడలేదు. ఆర్థిక వ్యవస్థ పోయినా కానీ బతుకుంటే ఏమైనా చేయొచ్చు అన్న గట్టి స్ట్రాంగ్ విల్ పవర్తో ఉన్నారు. నైస్ డిసిషన్. లాక్డౌన్ అని ఇమీడియట్గా చేశారు, వేరే వాళ్ళు భయపడుతున్నారు. దానివల్ల ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ ఏర్పడింది, తక్కువ ఉన్నాయి కేసులు. దెన్ వీక్ నావెల్ కరోనా. కొంతమంది ఏమంటారంటే మన కంట్రీలో నావెల్ కరోనా వైరస్ కొద్ది వీక్ది వచ్చింది అంటున్నారు. జూమ్ ఇట్, వేర్ ఎవర్ ఐ సే కైండ్లీ జూమ్ ఇట్, రైట్. సో వెల్, ఇక్కడ వచ్చేసరికి దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్ టు నౌ, రైట్. టోటల్ కేసెస్ వరల్డ్ వైడ్గా టోటల్ కేసెస్ అంటే 36,94,070 ఉన్నాయి. 37 lakhs అనుకోండి, రౌండ్ ఫిగర్. 37 lakhs కేసెస్. దాంట్లో రికవరీ చెప్పాను కదా, చాలా వరకు రికవరీ అయిపోతారు, చాలా 80% రికవరీ అవుతుంటారు. కంట్రీలో వేరీ అవుతుంటుంది, ఒక్కొక్క కంట్రీలో దాని ఎన్విరాన్మెంట్ బట్టి వేరీ అవుతుంటుంది. రికవరీ ఏంటంటే 12,24,115 రికవరీ అయిపోయారు. దెన్ యాక్టివ్, స్టిల్ యాక్టివ్, ఇంకా పాజిటివ్ కేసులు ఉన్నోళ్ళు 22,14,000 ఉన్నారు, రైట్. డెత్స్ వచ్చేసరికి 25 lakhs. ఇది 2 lakhs, ఇదే కరెక్ట్, రైట్. 22,14,360 యాక్టివ్ కేసెస్, రైట్. అండ్ డెత్స్ 2,55,000. ఇస్ ఇట్ కరెక్ట్? రైట్. 2,55,595 డెత్స్ సో ఫార్. దిస్ అప్డేటెడ్ రాశాను, ఒకసారి జూమ్ చేసి చూడండి, నేను తప్పు చెప్తే చూడండి ఇక్కడ, రైట్. వెల్, సో ఇన్ దిస్ కాంటెస్ట్, ఈ టైంలో మన సొసైటీలో వీ నీడ్ టు థ్యాంక్, ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో ఉండి దేవుడు, కనబడని దేవుడు కంటే కనిపించే దేవుడిలాగా డాక్టర్స్ ఆర్ డూయింగ్ బెస్ట్ జాబ్, రైట్. చాలామంది డాక్టర్స్ ఫ్రంట్ ఎండ్ ఫస్ట్, దెన్ పోలీస్మెన్ డూయింగ్ అస్ గ్రేట్ జాబ్, దెన్ గవర్నమెంట్ స్వీపర్స్, చాలా చెత్త ఎత్తేటోళ్ళు వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ నైస్. అండ్ మీడియా పీపుల్, ఆ సోషల్ మీడియా న్యూస్ తీసుకొచ్చేటోళ్ళు వాళ్ళు, దీస్ ఆర్ పీపుల్ ద ఫ్రంట్ ఎండ్. ఆ వైరస్కి ముందుండి తీసుకొచ్చి మన జనాలకి ఇస్తున్నారు. దే ఆర్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. నేను బ్లూ లైన్ కొట్టాను. దీస్ 4 people ఆర్ ఫ్రంట్ ఎండ్ పీపుల్, వెరీ మచ్ అప్రిషియేటెడ్ పీపుల్, రైట్. దాని తర్వాత ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో వర్క్స్ కూడా వస్తుంది, కరెంట్ వస్తుంది మనకి, అండ్ సో మెనీ వర్క్స్ ఆర్ రన్నింగ్, రైట్. ఎన్ని కేసులు వచ్చాయని చాలామంది వర్క్ చేస్తున్నారు మనకి బ్యాక్గ్రౌండ్లో చాలామంది, రైట్. అండ్ పొలిటీషియన్స్, హ్యాట్స్ అప్ టు పొలిటీషియన్ ఆర్ తెలంగాణ గవర్నమెంట్ డూయింగ్ వెరీ వెల్, రైట్. వాళ్ళు డైరెక్ట్గా జనాల్లోకి వెళ్తున్నారు. ఎవ్రీథింగ్ దే ఆర్ కమింగ్ టు, లాక్డౌన్ చేసేసారు, మనకి పైసలే ముఖ్యం కాదు జనాలు ముఖ్యమని దే ఆర్ స్ప్రెడ్డింగ్ ఎ లాట్, రైట్. దెన్ అఫ్ కోర్స్ టీచర్స్ కూడా ఇంట్లో ఉండే ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. పిల్లల్ని, ఇంజనీరింగ్ పిల్లల్ని కానీ స్కూల్ పిల్లల్ని కానీ కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోతే అంత మొత్తం సొసైటీ స్పాయిల్ అయిపోయింది. సో వాళ్ళకి టాస్క్లు ఇచ్చి చేస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హౌస్ వైఫ్స్ కూడా దే ఆర్ వర్కింగ్ సో హార్డ్, అందరినీ ఇంట్లో ఉంచి ఒక దగ్గర పెడుతున్నారు. సో థ్యాంక్స్ టు దిస్ పీపుల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ఎట్ ద ఎండ్ ఐ టోల్డ్ యూ, ఐ విల్ టెల్ యూ సంథింగ్. అందరూ అడుగుతున్నారు ఎందుకు యూట్యూబ్ వీడియోస్ ఇస్తున్నారు, మీకు సబ్స్క్రైబర్లు వస్తే ఏమైనా యూజ్ అవుతుందా, లైక్స్ వస్తే మనీ వస్తుందా? ఐ డోంట్ నో హౌ టు గెట్ మనీ. యూట్యూబ్లో పైసలు ఎట్లా వస్తాయో నాకు తెలియదు. నేను పైసల కోసం కాదు చేసేది, జస్ట్ టు షేర్ మై నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ ఎటర్నల్. కీర్తి సంపాదించాలి. ఒక పాట ఉంది, కొడితే కొట్టాలి, 6 కొట్టాలి, ఆడితే ఆడాలి, రఫ్ ఆడాలి. చరిత్రలో మీకు కొన్ని పేజీలు ఉండాలి. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ దట్ వన్. ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ మై నాలెడ్జ్. ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్, కొన్ని రోజుల తర్వాత నేను చనిపోయినా నా నాలెడ్జ్ ఎప్పుడు ఉంటుంది. అదే నా ఇంటెన్షన్. And thank you for watching this. Be healthy and be happy. Thank you. Show this. Pass it and give it to me.